మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ అన్నారు. హరీష్ రావు అభిమానులు ఆయన బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అధికారుల సహకారంతో వాటిని తొలగించడం సరికాదన్నారు. హరీష్ రావు ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానం తగ్గదని, ప్రజల్లో ఆయనకు చిరస్థాయిగా ఆదరణ కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ చర్యలను నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది. ఒక నాయకుని పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఓర్వలేక పోలీసులను పెట్టి మరి పోలీసుల ద్వారా మున్సిపల్ అధికారులను బెదిరించి మున్సిపల్ అధికారులతో మరి కట్టినటువంటి మా జననాయకుడు జన హృదయ నేత హరీష్ అన్న గారి ఫ్లెక్సీలను మరి సిద్దిపేటలో తొలగించడం చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ హరీష్ అన్న గారికి భయపడి ఇవాళ ఆయనను చూసి జంకి ఓర్వలేక తట్టుకోలేక మరి ఆయనని ఎదుర్కోలేక ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మరి అభిమానంతో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను తొలగించడము ఇది నిజంగా హేయమైనటువంటి చర్య. ఇది ఇప్పటి వరకు చరిత్రలో కూడా ఎవ్వరు కూడా చేయనటువంటి పని. మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు జన్మదిన సందర్భంగా సిద్దిపేటలో కూడా కట్టిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు అతి దుర్మార్గంగా అతి నీచంగా ప్రవర్తించి మున్సిపల్ సిబ్బందిని పెట్టి పోలీసులను పెట్టి ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే జరిగితే తీవ్ర పరిణామం ఉంటుంది.